నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పిఎస్సి చైర్మన్కి సంబంధించి ఒక రచ్చ జరుగుతూ ఉంది. మామూలుగా అయితే ఎప్పుడు ప్రతిపక్షానికి ఇస్తారు అని, కానీ ఇప్పుడేమో ప్రతిపక్ష హోదా లేను అనే కారణంతో ఏంటో తెలియదు, మళ్ళీ ఎలక్షన్స్ దానికోసం కూడా అని చెప్పంటే అసలు ఇలాంటివి ఎప్పుడు మేము చూడలేదని వాళ్ళేమో విరమించుకుందాం అనుకుంటున్నారు వైసీపీ. అసలు ఇటుపక్క తెలంగాణలో కూడా మొన్నటి వరకు ఈ పిఎస్సి దాని గురించే చర్చ జరుగుతూ ఉంది, రచ్చ జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఎందుకు ప్రతిపక్షానికి ఇవ్వాలి అనేది అంటే ప్రశ్నించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కాబట్టి దాన్ని చూసేవాళ్ళు ఇదంతా దీనికి అప్పచెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇలా జరిగి ఎలా జరిగో ఏదంటే అది ఎన్నికలు జరిగైనా లేకపోతే ఏ రకంగా అయినా సొంతం దానికి ఇచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది, ప్రజాస్వామ్యం ఏముంటుంది? అంటే మన ఇంట్లో మనమే దొంగతనం చేసి మనమే ఇన్వెస్టిగేషన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏం దాని మీద ఉపయోగం ఉండదు కదా. అంటే దొంగతనం అనేది పెద్ద పదం, కానీ నేను ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వంలో జరిగే తప్పులు లేదా అవినీతో ఇంకోటో నిగ్గు తేల్చడానికి దాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రజాపద్దుల కమిటీగా పెట్టుకుంటారు. దాన్ని జనరల్గా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాకుండా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు. అది దాంట్లో మళ్ళీ కమిటీ మెంబర్లు ఉంటారు. అది 1965 నుంచి ఇప్పటి వరకు ఎన్నిక జరగలేదు. ఎన్నిక ఎందుకు జరగలేదు అంటే అది ఒక సాంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు. గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఉన్నారు, ఏది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో, తర్వాత పయ్యావుల కేశవ గారు ఉన్నారు. ఇప్పుడేమో ఏ లెక్కను చూసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవ్వాలి. ఊరికే అది ఇచ్చేస్తే పోయిండేది, ఎలక్షన్ ఏమీ లేకుండా ఇచ్చేస్తే కమిటీ ఎక్కువ మంది నామినేషన్లు వేస్తే ఏమిటంటే ఎన్నికలు అవసరం అవుతాయి, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే ఏదో పులపర్తి ఆంజనేయులు గారికి జనసేన ఇస్తా అంటే జనసేన మీ కూటమిలోనే కదా ఉంది, మీకు బీజేపీ మీ కూటమి, మీరే పంచుకునేస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీని కూడా ఇంకా దానికి ఇంకా ప్రజాస్వామ్యం అనేది ఏముండదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది యాక్టివ్గా పనిచేసినా కూడా ప్రభుత్వంలో జరిగేవని జరిగిపోతుంటాయి. ఇక కనీసం ఆ చెక్ కూడా లేదనుకోండి, మీకు అదొక సాంప్రదాయంగా ఎందుకు పెట్టారు అంటే కనీసం ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఒకడు లేకపోతే కానీ ఏమి పూర్తిగా జవాబుదారీ లేనితనం ప్రభుత్వానికి ఉంటుంది అనే ఒక భయంతో ఇవన్నీ పెట్టారు, ఈ సాంప్రదాయాలన్నీ పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు అసలు ప్రశ్నించేవాడే అవసరం లేదు, ప్రశ్నించేదానికి అక్కరే లేదు అనేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ప్రశ్నించేవాడే అవసరం లేదంటే ఏమిటంటే అది ప్రజాస్వామ్యానికి మూలం ఉంటుంది. ఒకటి మూలం ఏమిటి, ప్రజలు న్యాయ నిర్ణేతలు అని ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత 5 సంవత్సరాలు ప్రభుత్వాలు ఉంటాయి. ఈ ప్రభుత్వాల్ని ప్రశ్నించడం కోసం కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఉంటారు. అన్ఫార్చునేట్లీ మనకేం జరుగుతూ ఉందంటే రూలింగ్లో ఉన్న ప్రభుత్వం మీద విపరీతమైన కోపము నిరసన ప్రజలు అనుకోవడం వల్ల, ప్రజలు ప్రకటించడం వల్ల చిచ్చుగా ఓడించేస్తున్నారు. చిత్తుగా ఓడించడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ సంఖ్య బలహీనమైపోయింది. బలహీనమైపోయినప్పుడు వీళ్ళు తమని ప్రజలు ఎందుకు గెలిపించారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు అధికారంలోకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఆయన్ని చిత్తుగా ఓడించి 23 సీట్లకు పరిమితం చేశారు. అంటే ఏమిటి అర్థము, మీరు సరిగ్గా పాలించలేదయ్యా, మీరు వద్దు మాకు, మేము జగన్ని తెచ్చుకుంటాము అని జగన్ని తెచ్చుకున్నారు జనం. జగన్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత 23 సీట్లకు పరిమితం చేసిన తెలుగుదేశం పార్టీని విపరీతమైన మెజారిటీతో గెలిపించారు. ఎందుకు గెలిపించారు? జగన్ ప్రభుత్వం మాకు వద్దు, ఈయన ప్రభుత్వం సరిగా పాలించలేకపోతున్నాడు అంటే ప్రజలు కరెక్ట్గానే డెసిషన్ ఇస్తున్నారు, వీళ్ళే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలకుడు అయితే ఆయన 4 సార్లు ఎలా ఓడిపోతాడు? ఇప్పుడు 89లో వాళ్ళ పార్టీ తెలుగుదేశం ఓడిపోయింది. అఫ్కోర్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎన్టీఆర్ గారు అనుకుందాం. 99లో ఓడిపోయారు, అదే 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2019లో ఓడిపోయారు. 99లో మీరు రిపీట్ అయినప్పటికీ కూడా 94లో గెలిచింది ఎన్టీఆర్ గారు. కాబట్టి మీకు డబుల్ రిపీట్ అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వాన్ని రెండోసారి గెలిపించిన మాట వాస్తవమే, కానీ 94లో ఆ పార్టీని అధికారంలోకి తెచ్చింది ఎన్టీఆర్ గారు. ఆ లెక్కన మీరు ఇన్నిసార్లు ఓడిపోయారు. ఇన్నిసార్లు ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మనల్ని మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు ఎన్నుకోవడం లేదు, మనం ఎందుకు ఓడిపోతున్నామని వాళ్ళైనా ఆలోచించాలి. అంటే ప్రజాస్వామ్యం అనేదాన్ని గౌరవిస్తే ప్రజలు మనల్ని గౌరవిస్తారనేది మూల సూత్రం. జగన్ గారు 5 ఏళ్ళు వచ్చారు,
చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవజ్ఞుడు, అంత రాజకీయ నీతిజ్ఞుడు అయినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని జనం చిత్తుగా ఎందుకు ఓడించి మనకు అధికారం ఇచ్చారనేది వీళ్ళైనా తెలుసుకోవాలి. తెలుసుకున్నారా? తెలుసుకోకపోగా వీళ్ళు కూడా మాకు లెక్కే లేదు, మనకు ఎదురే లేదు అన్నట్టు చేశారు. ఎదురే లేదన్నట్టు చేయడం వల్ల దాని ఫలితాన్ని 11 సీట్లకు వీళ్ళు తీసుకున్నారు. అంటే ఈ మొత్తంగా ఏమిటంటే, మీకు ఎదురు లేదు, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఒక కంట చూస్తూనే ఉంటారు. ప్రజలు మిమ్మల్ని దింపడానికి ఒక టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ కనీస సూత్రము కూడా చంద్రబాబు నాయుడు గారు విస్మరించారు. ఎందుకు విస్మరించారంటే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మీ పార్టీ వాళ్ళనే వేసుకోకపోతే ఏమి, దాన్ని ఇచ్చేయచ్చు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ పడ్డారు అనుకోండి, ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన ఎమ్మెల్యే ఎలిజిబిలిటీ ఉన్నవాడే కదా, మరి ఇచ్చేయచ్చు. మీరు అవినీతికి పాల్పడము, మేము మా చరిత్రలోనే లేదు అవినీతి, మేము తప్పులే చేయం మా గవర్నమెంట్ అంటున్నారు, మీకెందుకు భయము? ప్రతిపక్ష నాయకుడు ఉండనివ్వండి, ఇది ఒక సాంప్రదాయం కదా, దానికి కూడా గండి కొడితే ఏమంటే వాళ్ళు పోయినసారి అవి చేశారు ఇవి చేశారంటే ఇవి చేశారనే కదా వాళ్ళని ఓడించింది, మిమ్మల్ని గెలిపించింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మిమ్మల్ని ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారంటే మీ పరిపాలన నచ్చలేదని కూర్చోబెట్టారు, నంబర్ 1. నంబర్ 2, మీరు 11 సీట్లైనా మీకు గెలిపించారు కాబట్టి మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు పోరాడాలి. మీరు అసెంబ్లీకి పోను, నేను అసెంబ్లీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా మీకు ఇవ్వలేదు అనుకుందాం, మీకు దక్కలేదు, మీకు నిలదీయడానికి అసెంబ్లీ ఉంది కదా, మీరు ఏమైనా మాట్లాడడానికి అసెంబ్లీ ఉంది కదా. అసెంబ్లీ నుంచి మీకు టైం మైక్ ఇవ్వలేదు, మార్షల్స్ పెట్టి గెంటేశారు. పోనీ అదైనా తెలుస్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అప్రజాస్వామికంగా ఉంది, ప్రతిపక్షాలు నోరు నొక్కేస్తూ ఉంది, మార్షల్ గెంటేస్తూ ఉంది, సస్పెండ్ చేస్తూ ఉంది అని అన్నా తెలుస్తుంది కదా. మీకేం పోయేదానికి? మీరు పోకుండా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మాకు ఇవ్వలేదు అని రేపు మీడియా ముందు వచ్చి మీరు మాట్లాడతారు. ఇప్పుడు ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడారు, మేము లేవు పోటీలో, ఇది సంప్రదాయానికి విరుద్ధము, 65 నుంచి వస్తున్న దానికి వీళ్ళు గండి కొట్టారు అంటున్నారు. కాబట్టి ఇరువైపులా ప్రజల్ని గౌరవించిన లక్షణం ఒకటి ఉంది, ఎవరు ఏం తక్కువ కాదు దీంట్లో. కాబట్టి ఇద్దరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రజలు న్యాయ నిర్ణేతలు 5 ఏళ్లకు ఒకసారి వాళ్ళకు చిరాకెక్కి వాళ్ళకు గనక పిచ్చెత్తిందంటే మళ్ళీ చిత్తుగా రూలింగ్లో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధపడతారు. అది చరిత్రలో ఇప్పటివరకు జరుగుతూనే వచ్చింది. రిపీటెడ్గా గెలిచిన వాళ్ళు ఎవరు ఉన్నారు మనకు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎవరు లేరు. ఎన్టీఆర్ కూడా గెలవలేదు రిపీటెడ్గా. 99లో వాళ్ళు ప్రభుత్వం 2 సార్లు వచ్చింది, కానీ తెలుగుదేశం పార్టీ గెలిచింది మాత్రం అప్పుడు ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుడే. కాబట్టి అందరికీ ఓటములు ఉన్నాయి, అందరికీ గెలుపులు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉంటే ప్రజలు తమని భరించలేరు, అంటే తాము సరిగా పాలించకపోతే తిప్పి కొడతారనే సత్యం అందరికీ తెలుసు, కానీ అందరూ దాన్ని విస్మరిస్తారు. అధికారం వచ్చేసరికి మనంతటోడు లేడు. జనసేన పులపర్తి ఆంజనేయులు గారికి ఎవరికో ఇవ్వబోతున్నారు. అది ఆయన ఏం ప్రశ్నిస్తారు? మీ ప్రభుత్వాన్ని, మీ అకౌంట్స్ని మీరు ఏం చెక్ చేస్తారు? మీరే దొంగ లెక్కలు రాసి మీ తమ్ముడిని తీసుకొచ్చి దాన్ని అకౌంట్స్ చెక్ చేయమంటే అతను ఏం చెక్ చేస్తాడు? మీరు రాసిన దానికల్లా టిక్కు కొడతాడు కదా. చెక్కింగ్ అంటూ ఉండాలి కదా. చెక్కింగ్ అంటూ ఉండాలంటే మీకు ప్రతిపక్షంలో ఉండేవాడు ఉంటే చెక్కింగ్ ఉంటుంది. అది ప్రజల డబ్బు కదా, మీ డబ్బు కాదు కదా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దేన్ని చెక్ చేస్తుంది? ప్రభుత్వం పెట్టే ఖర్చుల్ని వీటన్నిటిని చెక్ చేసి ఇక్కడ తప్పులు జరిగాయని చెప్తుంది. అది అకౌంట్స్ని ఆడిట్ చేసినట్టుగా ఒక రకంగా. మరి ప్రజల డబ్బుని ఆడిట్ చేయడానికి మీరే ఖర్చు పెట్టి మీరే మీ చేతులతోనే దాని జమా లెక్కలు రాసేస్తే ఇంక డెమోక్రసీని ఏమనాలి మనం? లేదు కదా డెమోక్రసీని లేదు. డెమోక్రసీని గౌరవించిన వాళ్ళందరూ కూడా తర్వాత రోజుల్లో మూల్యం చెల్లిస్తారు. అది జరగబోయేది. ఓకే, అంటే వీళ్ళకి ఇవ్వాలనేది ఒక చట్టం చేయలేదా? జస్ట్ అనుకోవడం మాత్రమేనా? ఇది 10% ఓట్లు లేవు కదా, సీట్లు లేవు కదా. దానికి ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఒక మెంబరు గెలవడానికి కూడా రూల్స్ ప్రకారము 10%. ఇప్పుడు మొత్తం 175 మందిలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే ఒక కమిటీ మెంబర్ ఎన్నిక అవుతాడు ఎలక్షన్ జరిగితే. కానీ సాంప్రదాయం ఏమిటంటే ఎన్నికలు జరపకుండా చైర్మన్గా ప్రతిపక్షంలో సంబంధించిన ఒక ఎమ్మెల్యేని ఎలక్ట్ చేస్తారు. ఈసారి పయ్యావుల కేశవ గారికి ఎందుకు ఇచ్చారు అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలి రూల్ ప్రకారం అంటే సాంప్రదాయం ప్రకారం. రూల్స్ వేరు, సంప్రదాయాలు వేరు. రూల్ ఏం చెప్తుంది? 10% మంది ఓట్లు ఉన్నవాళ్ళు కమిటీలో మెంబర్గా ఎలక్ట్ కావచ్చు అని చెప్తుంది. మీకు లేదు 10%, కాబట్టి మీరు నిలబడినే ఓడిపోతారు. కాబట్టి ఈ ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా ఒక డెమోక్రసీని గౌరవించే పద్ధతులు అయితే వైసీపీకి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరి మీద గౌరవం లేదు కాబట్టి
ఇది ఇలాగే జరుగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనం అలాంటి ఇలాంటి గౌరవాలు సాంప్రదాయాలు ఏం చూడలేము మనం. ఆంధ్రప్రదేశ్లో ఇక చూడలేము. ఎందుకంటే ఒకరి పట్ల ఒకరు కక్షతో వ్యవహరిస్తున్నారు. కక్ష తీర్చుకోవడమే మనం అధికారంలోకి రావడం అనేది ముఖ్యము అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పినా నేను వస్తే సప్త సముద్రాల అవతలున్నా వదిలిపెట్టను అన్నారు ఆయన. అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఏమిటి మీరు బెదిరిస్తున్నారా? మీరు వస్తే ఇంక మొత్తం తెలుగుదేశం తరపున పనిచేసిన అధికారులు అందరినీ బెదిరిస్తున్నారు అంటే వీళ్ళు వస్తే వాళ్ళని అణగదొక్కుతారు, వాళ్ళు వస్తే వీళ్ళేమో రెడ్ బుక్ పేరుతో దొరికినట్టు జైల్లోకి వేసి వీళ్ళు అణగదొక్కుతున్నారు. వాళ్ళేమో అట్లా ఇంకా వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎవరు తగ్గేదేలే, అలాగే వెళ్తారు. ఎవరు కరెక్ట్గా లేరు, అందరూ రాంగ్ రూట్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.